లైక్ ఎందుకు లైక్ వై చిన్న వయసులోనే అందరికి మోకాలు నొప్పులు, నడుము నొప్పి ఎందుకు వచ్చేస్తుంది? మోకాలు నొప్పులు జనరల్గా ఓల్డ్ ఏజ్లో రావచ్చు, యంగ్ పీపుల్ కూడా రావచ్చు. ఓల్డ్ ఏజ్ వచ్చేది మనకు తెలిసిందే, మోకాలు అరిగిపోవడం వల్ల, ఏజ్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ వల్ల చాలా మందికి ఈ ప్రాబ్లం వస్తుంది. యంగ్ పీపుల్లో ఎందుకు వస్తున్నాయి? యంగ్ పీపుల్లో రావడానికి ఇప్పుడున్న ప్రజెంట్ సినారియోలో అయితే మోస్ట్ కామన్ లైఫ్ స్టైల్, వెదర్ ద ఫుడ్ దట్ దే ఆర్ ఈటింగ్ కానీ, మోస్ట్లీ జంక్ ఫుడ్. ఈ జంక్ ఫుడ్ ఏంటి, మన బాడీలో ఇన్ఫ్లమేషన్ అనే ప్రాపర్టీని ఆటోమేటిక్గా పెంచుంది. ఇఫ్ యూఆర్ ఈటింగ్ the plain sugars kind of junk food, you're basically creating an inflammatory environment in the body. So weight put on avadam valla automatically దాని వల్ల వెయిట్ పుట్ ఆన్ అవుతారు. సో ఇదంతా వల్ల ఏమవుతుంది, నీ స్ట్రెస్ తీసుకుంటాయి. మనం 60 kgs వెయిట్ ఉంటే మనం నడిచేటప్పుడు 2 to 3 times ఆఫ్ బాడీ వెయిట్, జాయింట్ రియాక్షన్ ఫోర్స్ అంటాం దాన్ని, 2 to 3 times మన నీస్ పైన పడుతుంది. సో మనం 10 kgs ఓవర్ వెయిట్ ఉంటే మనం నీస్ పైన 20 to 30 kgs ఆఫ్ వెయిట్ అండ్ వాకింగ్లోనే మనం ఫోర్స్ పెంచుతున్నాం. మెట్లు ఎక్కేటప్పుడు 4 to 5 times, అంటే ఒక 10 kgs ఓవర్ వెయిట్ ఉన్న మనం 40 to 50 kgs ఆఫ్ అడిషనల్ ఫోర్స్ని ఎవ్రీ స్టెప్లో మనం నీస్ పైన పెడుతున్నాం. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ రీజన్. యాక్టివ్ లైఫ్ స్టైల్ లేకపోవడము, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండడము, దీనివల్ల ఒకటి. నెక్స్ట్ ఇంకోటి వీకెండ్ వారియర్ కాన్సెప్ట్ అంట. మనం చాలామంది చూస్తాం ఈ మధ్యన జనరల్ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ కానీ, లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ ప్రొఫెషనల్స్ పాపం వీక్ డేస్ అంతా వర్క్ చేసుకొని సాటర్డే సండేస్ బయటకు వెళ్ళి టక్కున స్పోర్ట్స్ ఆడిస్తున్నారు. అంటే దాని ముందు వార్మప్ లేకుండా, లేకపోతే ఆ గేమ్ ప్రాక్టీస్ ఎప్పుడో చిన్నప్పుడు ఆడడం, ఇంకేంటి మనం ఇప్పుడు కూడా మనం బాగా ఆడతామని టక్కున పోయి వీకెండ్, అంటే వీక్ మొత్తం యాక్టివిటీ లేకుండా వీకెండ్లో మాత్రం సడన్ అవుట్ బస్ట్ ఆఫ్ స్పోర్ట్స్ యాక్టివిటీ చేయడం వల్ల కూడా వాళ్ళలో తెలియకుండానే ఏసీఎల్ టేర్స్ అవ్వడము, నీస్లో మెనిస్కల్ టేర్స్ అవ్వడము, ఇవి చేసి సడన్ ట్రీట్మెంట్ తీసుకోకపోవడము, వీటన్నిటి వల్ల కూడా ఈ ఆర్థరైటిస్ అనేది వస్తుంది. ఇంకా జనరల్ రెగ్యులర్ రీజన్స్ ఆఫ్ నీ పెయిన్స్ రావడానికి ఏంటంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని కూడా ఉంటుంది. జనరల్ యంగ్ పీపుల్లో ఈ రుమటాయిడ్ ఇన్ఫ్లమేషన్, ఆర్థరైటిస్ అంటేనే ఇన్ఫ్లమేషన్, ఈ రుమటాయిడ్ ఇన్ఫ్లమేషన్ అనేది యంగ్ పీపుల్కే అఫెక్ట్ చేస్తుంది. అట్లనే యూరిక్ యాసిడ్ అంటే ఏంటి, మన బాడీ జనరల్గా యూరిక్ యాసిడ్ జనరేట్ చేస్తుంది, అది జనరల్గా యూరిన్లో బయటకు వెళ్ళిపోద్ది. కొంతమందిలో హై ప్రోటీన్ ఇంటేక్ తీసుకోవడం వల్ల, లేకపోతే దాంతోపాటు బియర్స్ ఇవన్నీ ఎక్కువ తీసుకోవడం వల్ల, ఒక 60% ఏమో ఎంజైమ్ డెఫిషియన్సీ ఉంటుంది, 40% బికాస్ ఆఫ్ డైట్. ఈ ఎంజైమ్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు కూడా యూరిక్ యాసిడ్ బిల్డ్ అయ్యి వాళ్ళు నీ పెయిన్స్, రకరకాల పెయిన్స్ రావటము, ఫుడ్ లో కూడా కొన్ని పెయిన్స్ రావటం అనేది జరుగుతుంది.